ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉపాధ్యాయుల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ తమకు అత్యంత అవసరమని కోరగా ఎమ్మెల్యే బాలరాజు వెంటనే స్పందిస్తూ ఎన్నికల అనంతరం సీఎం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. చంతన పెంచుకుంటూ అలాగే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసుకుంటూ ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నటువంటి వ్యక్తికే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకి మంచి మన గిరిజన ప్రాంతానికి ఒక వెన్నుముక లాంటిది. దీన్ని మనం తప్పకుండా కాపాడాలని నేను సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న కూడా లోకేష్ గారితో కూడా నేను అసెంబ్లీ దగ్గర మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం మనకి సానుకూలంగానే రేపు స్పందిస్తుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా ఏదైతే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ అందరికీ